ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజురంపల్లి వ్లాగ్స్. ఇప్పుడు మనం ఇండియాలోనే అతిపెద్ద హనుమాన్ స్టాచ్యూ అయిన మరపం దగ్గరికి వెళ్దాం, అక్కడ కలుద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరపం వచ్చాం. ఇండియాలోనే అతిపెద్ద అయిన హనుమాన్ విగ్రహం దగ్గరికి వచ్చాం. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్. ఇలాగా వెళ్ళాలి. ప్రెజెంట్ ఎంట్రన్స్ అవుతున్నా. ఇలా కనబడుతుంది మీకు. స్టార్టింగ్ ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ గేట్ వస్తుంది, ఇదంతా క్లీన్ చేస్తారు. ఇంకా ఇదిగోండి, ఇలా తీసుకుని అప్పుడు అలా తిప్పు. ఇదిగోండి, ఇలాగ వెళ్తాం. ఫస్ట్ చిన్న హనుమాన్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ వెళ్తున్నాం. వెళ్దాం పదండి, ఇలాగ వెళ్దాం. అది చేస్తాను ఎడిటింగ్లో. ఇదిగో నా హెల్మెట్ కుక్క ఆఫ్లో ఉంది. ఇదిగోండి, ఇలాగ వెళ్దాం. ఇక్కడ చెప్పులు ఇప్పాలి. చెప్పులు ఇప్పేసి ఇలాగొచ్చి ఇదిగోండి చిన్న హనుమాన్ విగ్రహం, దండం పెట్టుకోవాలి. నేను కొబ్బరికాయలు ఏది కొట్టాను, ఇక్కడ కొట్టచ్చు. ఇలాగా వెళ్దాం. ఇక్కడ నుయ్యండి, కాళ్ళు చేతులు ఇక్కడ కడుక్కోవాలి. ఇలా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇది పెద్ద విగ్రహం చూపిస్తున్నాను. రండి ఫ్రెండ్స్, ఇక్కడ రండి. అలాగా ఇలాగే వెళ్ళాలి. ఇంకేరా అది తీసుకున్నాను లేరా, తర్వాత తీసుకున్నా. ఉండవు, వీడియో అయిపోయిరా. అలాగే వీడియో అయిపోయి తీసుకున్నా. అలాగా ఇక్కడ చెప్పులు ఇప్పాలి. అలాగా ఎక్కుతున్నాం మెట్లు. ఇదిగోండి, మా ఫ్రెండ్ కూడా ఎక్కుతున్నాడు. తనకు గొప్ప దైవభక్తి ఎక్కువ. ఇలాగా ఇది పాదాలు. ప్రసన్న ఆంజనేయం ఇదిగోండి విగ్రహం. చూపిస్తా. ఇదిగోండి ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం, హనుమాన్ స్టాచ్యూ. హనుమాన్ స్టాచ్యూ ఇదిగోండి. తీసుకుని వెళ్ళొచ్చు. వెళ్దాం, అక్కడికి వెళ్దాం. హనుమాన్ స్టాచ్యూ ఇటువంటి ఇలాగా పెద్ద విగ్రహం. ప్రపంచం ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం ఇది. 173 అడుగుల పెద్ద విగ్రహం. ఖ్యాతి లేదా నూట 173 అడుగుల పెద్ద విగ్రహం ఇది. It is the largest Hanuman statue in ఆంధ్రప్రదేశ్, India. India. It is located in the Marpam at near the Narsanapeta, Srikakulam district. You can reach it through the bus, train, or any vehicle. At Marpam, you can from Srikakulam you can cross left side. You can come to the statue. ఇదిగోండి, ఇలాగా ఎంత పెద్ద విగ్రహాన్ని చెక్కడం అనేది సులభం కాదు. ఎంతోమంది శ్రమించి ఈ విగ్రహాన్ని సృష్టించారు. ఇలాగా ఇక్కడ గుడి లాంటిది చిన్నది నిర్మిస్తున్నారు. ఇదిగోండి, ఇలాగా దీని ఎడమ వైపు విగ్రహం, ఎడమ వైపు అక్కడ నవగ్రహాల గుడి ఉంది. ఇక్కడ చిన్న స్టాచ్యూ ఉంది. అక్కడ ఏమో నుయ్యి ఉంది.
ఇటువంటి ఇలాగ ఇటు పొలాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. మా వాడు సెల్ఫీలు తీసుకుంటున్నాడు, సెల్ఫీల పిచ్చి. నాకు వీడియోలు తీయడం ఎంత ఇష్టమో తనకి సెల్ఫీలు తీసుకోవడం అంత ఇష్టం. ఇదిగోండి, రండి వెళ్దాం పద. ఇదిగోండి ఇలాగా మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలాగ వచ్చేసి ఇలాగా జాగ్రత్తగా చూసుకొని రావాలి ప్రజెంట్. ఎందుకంటే ముళ్ళులు ఉండొచ్చు, ఏటు ఉండొచ్చు. ఇక్కడ బొట్టు పెట్టున్నా బాగున్నా. ఇదిగోండి పెద్ద విగ్రహం. మనం ఈ పాదాల దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇట్ ఈస్ ద టెయిల్, తోక. పాదాల దగ్గరికి వచ్చాం, రండి అలాగా ఇంకో పాదం వైపు వెళ్దాం. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ పెయింటింగ్, దిస్ ఈస్ ద స్టాచ్యూ. థ్యాంక్ యూ.